హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. ఈరోజు రాయలసీమ స్పెషల్ రెసిపీ ఉగ్గాని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక ముగ్గురికి సరిపోయేంత క్వాంటిటీలో బొరుగులను తీసుకొని జస్ట్ ఒక వాటర్లో 1 minute సోక్ చేసుకొని పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 1 spoon అన్ని పప్పులు తీసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజ్ 2 ఎర్రగడ్డలు ఇలా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ 4 గ్రీన్ చిల్లీస్ చిన్నగా తరుక్కున్నాను. అండ్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మనం నానబెట్టి పెట్టుకున్న బొరుగుల్లోకి తీసుకున్న పప్పుల పొడిని అంతా వేసుకోండి. అలాగే టేబుల్ సాల్ట్ కొంచెం, ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇదే దాంట్లోకి ఒక 1 లెమన్ జ్యూస్ తీసుకొని ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 to 4 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 spoon ఆవాలు, ఒక 1/4 spoon జీలకర్ర, కొన్ని ఉద్దిబ్యాళ్ళు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అండ్ కరివేపాకు అన్ని దీంట్లోకి వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 spoon పసుపు, కొంచెం సాల్ట్ ఆల్రెడీ బొరుగుల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం పొడులు వేసి కలిపి పెట్టుకున్న బొరుగుల్లోకి తిరగవాత అంతా వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక అదే ప్యాన్లోకి మళ్ళీ ఆ బొరుగులనంతా వేసి జస్ట్ లో ఫ్లేమ్లో 1 minute అలా హీట్ చేసుకుంటే మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది.